ఈ ప్రశస్తమైన సమయంలో ధనవంతుడు లాజరు అనే స్కిట్ తో మా బిడ్డలు మీ వద్దకు రాబోతున్నారు. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. అతల వితల సుతల మహాభూతలకు అధిపతి అయిన ఈ ధనవంతుడుండగా వేరొక ధనవంతుడుండుటయా అసంభవం అసంభవం. ప్రపంచంలోని అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ గాని మన భారతదేశపు అంబానీ కుటుంబీకులు గాని నా కాలుగోటితో సమానం. ప్రణామములు. రండి సహోదరులారా, ఆశీర్వలు కండి. ఏమి వింత ఈ అద్భుతమైన పానీయంలో ఇక్కడ ఉండటకు. సోదరులారా, ఇవన్నీ మీకోసమే. తినండి, తాగండి, సంతోషించండి. సరే సరే సోదరా. ఏముంది సోదరా? అంతే మరి, ఇదంతా నా కష్టాజితము. 10 తరాలకు సరిపడా ఆస్తిని నేను సంపాదించుకున్నాను. సోదరా, మరి దేవుడు? దేవుడేంద్రా దేవుడు? దేవుడేగా సోదరానికి అన్ని ఇచ్చింది. అవడాడు, ఇదంతా నేను సంపాదించింది. 10 తరాలకు సరిపడా ఆస్తిని నేను సంపాదించుకున్నాను. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. అమ్మా, అయ్యా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా, ఎవరైనా సాయం చేయండి అయ్యా, ఆస్తైనా దయ చూపండి అయ్యా. అమ్మా, కొంచెం దానం చేయండి అమ్మా, అలా చూడవద్దమ్మా, తిని చాలా రోజులైందమ్మా, నా శరీరం క్షీణించిపోయిందమ్మా. తల్లి, అమ్మా, కొంచెం సాయం చేయండి అమ్మా. దేవుడా, ఒక్కరు కూడా సాయం చేయలేదయ్యా, నువ్వైనా ఒక మార్గం చూపించయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నాకున్న ఆధారం నీవేనయ్యా. అమ్మా, అయ్యా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా. దేవుడా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా. అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా, ఎవరైనా సాయం చేయండి అయ్యా. దేవుడా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా. అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా, ఎవరైనా సాయం చేయండి అయ్యా. ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా. అమ్మా, ఆకలయ్యా, 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 ఎవరైనా సాయం చేయండి అయ్యా. అమ్మా, అయ్యా, ఆకలయ్యా, ఆకలేస్తుందయ్యా, ఎవరైనా సాయం చేయండి అయ్యా. ఆకలయ్యా, ఎవరైనా సాయం చేయండి అయ్యా. దేవా, ఎంత మంచివాడవయ్యా. ఎవడరా నువ్వు నా బల్ల దగ్గరకు వచ్చి వాసన వస్తుంది కాదు? అప్పుడు అయ్యా, కింద పడ్డ అరటి ముక్కనే కదయ్యా, తిన్నయ్యా. వదిలే సోదరా, కింద పడిగా తింటుంది, తిని. ఇవాళ నా ఆకలి తీర్చావయ్యా, నీకే స్తోత్రం. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. నా అంతరంగము, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎవరాయుడు దేవుడు అంటే దేశం నుంచి ఈ లేని వాళ్ళకే దేవుడు అవసరం, మనకెందుకు? నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. నా అంతరంగము, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. మనసెంతో
ఒక్కసారిగా ఆగిపోయాడు? పోయాడా ఏంది? రే లాజరు, రే లాజరు! అమ్మయ్య, చచ్చాడు దరిద్రుడు. దేవుడు దేవుడు అంటాడు, దేవుడి దగ్గరికే వెళ్ళాడు. సోదరా, సోదరా! ఒకరోజు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అయితే ధనవంతుడు కూడా చనిపోయి తన సహోదరుల చేత పాతి పెట్టబడెను. ఆ తరువాత ధనవంతుడు పాతాళంలో బాధపడుచున్నాడు, కానీ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అయ్యో మంటలు, అమ్మో మంటలు, అయ్యో మంటలు, తట్టుకోలేకపోతున్నా. అనుభవించు, అనుభవించు, నాకు కావాల్సింది అదేరా, అనుభవించు. అయ్యో మంటలు, అమ్మో మంటలు, అయ్యో మంటలు, తట్టుకోలేకపోతున్నా. అయ్యో తండ్రివైన అబ్రహామా, నన్ను కరుణించుము, నీ దగ్గరున్న లాజర్నైనా పంపించుము. తన వేలు కొనతోనైనా నీరు తెచ్చి నా నాలుగు చల్లార్చుమను. అయ్యా కరుణించుమయ్యా. కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, అలాగూ నేను లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటిపోకుండా అక్కడ వారు మా యొద్దకు దాటి రాకుండా మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. అబ్బా తండ్రి, అలా అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా సాక్ష్యం ఇచ్చుటకు నీ దగ్గరున్న లాజర్ని పంపించుము. వారి యొద్ద అనేక దైవజనులు స్వార్థికులు ఉన్నారు. వారి మాట విని విశ్వసించి మారుమనసు పొందినచో వారు రక్షింపబడుదురు.